హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఇంకో బీచ్ చూసేద్దాం రండి. ఇప్పుడు మనం చూడబోయే బీచ్ పేరు వైల్డ్‌వుడ్ బీచ్. ఇది నేను సెకండ్ టైం బీచ్‌కి వెళ్ళడం యూఎస్‌లో. ఇండియాలో కూడా అంతగా వెళ్ళింది లేదు. ఒక్కసారి వైజాగ్ బీచ్‌కి వెళ్ళాను. లాస్ట్ టైం నేను అట్లాంటా బీచ్‌కి వెళ్ళాను. బట్ అక్కడ అంత ఎంజాయ్ ఏం చేయలేదు. అక్కడంత క్రౌడ్ కూడా ఏం లేదు. అది కాకుండా నేను అదే ఫస్ట్ టైం బీచ్‌కి వెళ్ళడం కాబట్టి కొంచెం భయంగా కూడా ఉంది ఎంజాయ్ చేయాలి అంటే. కానీ ఈసారి మాత్రం అట్లా కాదు. ఈసారి ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇక్కడ చాలా బాగుంది ఈ బీచ్. మీలో ఎవరైనా సౌత్ జెర్సీలో ఉంటే తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి. చాలా బాగుంది. ఈ బీచ్ స్టార్టింగ్లో మనకి బ్రోడ్ వాక్ ఉంది. సో ఇట్లా గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి, క్లాత్ స్టోర్స్ ఉన్నాయి, బోబా డ్రింక్స్, ఇట్లా కొన్ని షాప్స్ ఉన్నాయి లైన్గా. కాకపోతే థింగ్ ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇంకా ఇది మొత్తం తిరగాలంటే కొంతమంది ఇలా ట్రైన్లో కూర్చొని తిరుగుతూ ఉంటారు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు బూబా కనిపించింది. తెలుసు కదా, బోబా కనిపిస్తే వెళ్ళాల్సిందే. సో నేను ఆ షాప్లోకి వెళ్ళా. ఇంక అక్కడ నేను తాగే ఫ్లేవర్ లేదు. సర్లే దుబాయ్ చాక్లెట్ ఉంది కదా అని చెప్పేసి ఎంత అని అడిగితే వాడు $25 అన్నాడు. ఓ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ అస్ అని చెప్పేసి వచ్చేసాం. అంటే వాళ్ళతో చెప్పలేదులే కానీ మేము అలా అనుకొని మేము మళ్ళీ వస్తామని చెప్పేసి వచ్చేసాం బయటికి. ఇంకా ఇక్కడ బీచ్ ఒక్కటే కాదు, చాలా గేమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. మనం వెళ్ళి ఆడుకోవచ్చు కూడా. అండ్ ఇక్కడ దగ్గరలోనే కెసినో కూడా ఉంది. మేము మార్నింగే స్టార్ట్ అయిదాం అనుకున్నాం కానీ అవ్వలేదు. మేము ఈవినింగ్ 2కి అట్లా స్టార్ట్ అయ్యాం. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 3:30 అట్లా అయింది ఈవినింగ్. ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్ మనమే చేసుకోవాలి. కార్ పార్కింగ్ స్పేస్ లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనమాట. సో పార్కింగ్ ఏమైందంటే మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, ఈవినింగ్ వెళ్ళినా ఎప్పుడైనా 8 వరకే పార్కింగ్ $14 అంట. అదే ఇంకా మనం మార్నింగ్ వెళ్తే 8 వరకు పెట్టుకోవచ్చు. ఇంకా డే అంతా అన్నట్టు $14కే పెట్టుకోవచ్చు. ఇంకా ఆమెను అడిగాము, ఇట్లా మేము ఈవినింగ్ ఈ టైంకి కదా వచ్చాము, ఇంకా 1 అవర్ ఎక్స్ట్రా ఇవ్వమంటే ఆమె 9 వరకు చేసింది. బట్ మేము బీచ్కి వెళ్ళి ఆడుకొని ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఇంకా తినేసి వద్దాం అనుకొని బయటకు వచ్చేసాము. ఆమె ఇంకా లేదు, ఒకసారి కార్ తీస్తే మళ్ళీ మీరు పే చేయాలి అంది. ఓకే అనుకొని మళ్ళీ ఇంకా అక్కడ పార్క్ చేయలేదు. వీక్ డే అయినా సరే బాగానే ఉన్నారు జనం బీచ్లో, బాగుంది. మొత్తం బీచ్ వైబ్స్ వచ్చాయి అసలు ఆ బీచ్కి వెళ్తే. ఫస్ట్ టైం నేను వాటర్లోకి దిగాను, వాటర్లో ఆడుకున్నాను. అసలు ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు కూడా నేను వాటర్లో దిగలేదు. దిగానని తెలిసినా కానీ మా ఇంట్లో ఊరుకోరు, అసలు తెలియదు నేను దిగానని కూడా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పిల్లలు కూడా స్విమ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు మంచిగా. నేను ఇంకా వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకొని ఏం కాదని చెప్పేసి వాటర్లోకి దిగాను. మనమైతే ఇండియాలో చిన్న పిల్లల్ని మంత్స్ బేబీస్ని అసలు బయటికి తీసుకురాం కదా, వీళ్ళైతే చిన్న పిల్లలు మంత్స్ బేబీస్ని కూడా బీచ్కి తీసుకొచ్చారు. నేను ఆ బేబీ వీడియో కూడా తీసాను, కానీ నేను దీనిలో యాడ్ చేయట్లేదు. అసలు ఎంత చిన్న బేబీ అంటే మంత్స్ బేబీయే, తను కూడా బీచ్కి తీసుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ మమ్మీ మంచిగా ఎంజాయ్ చేస్తుంది, వాళ్ళ డాడీ ఏమో బాబుని ఆడిస్తూ ఉన్నాడు. ఇంకా 6-7 ఇయర్స్ పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు అసలు. కానీ మనకు అలవాటు లేనప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం బెస్ట్. ఇక్కడ ఫుడ్, డ్రింక్స్ ఏదైనా సరే కొంచెం ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఒక 4-5 మంత్స్ వరకే ఇది ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే తర్వాత వింటర్ స్టార్ట్ అయితే ఎవరు రారంట. వాళ్ళు ఓపెన్ చేసేది 4-5 మంత్సే కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఈ ప్లేస్. మీరు అక్కడే స్టే చేయాలి అనుకుంటే చాలా మోటల్స్ ఉన్నాయి. మోటల్స్ కూడా మొత్తం బీచ్ వైబ్స్ వచ్చేలానే డెకరేట్ చేశారు. ఇంకా నైట్ ఫుడ్ తిన్నాక మేము కెసినోకి వెళ్ళాం. అంతకంటే ముందు బయట అన్ని గేమ్స్, ఒక ఎగ్జిబిషన్ లా ఉంది. బెలూన్ షూటింగ్ గేమ్ అని, రింగ్ గేమ్ అని, ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. కానీ మేము ఆడాం కానీ ఏం రాలేదు, మాకు టాయ్స్ వస్తాయి అనుకున్నాం. కానీ ఇంకా నెక్స్ట్ డే కెసినోకి వెళ్ళిపోయాం లోపలికి. అక్కడ ఒక $20 కార్డ్ తీసుకున్నాం. సో ఆ కార్డ్తో మనం ఎన్ని టైమ్స్ అయినా ఆడుకోవచ్చు. మనం విన్ అవుతాం కదా కొన్ని గేమ్స్లో, విన్ అయినప్పుడు టికెట్స్ మన దాంట్లో యాడ్ అవుతాయి. అలా ఎన్ని టికెట్స్ యాడ్ అవుతాయో అవన్నీ కౌంట్ చేసుకుంటే వచ్చేటప్పుడు అక్కడ గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకొని రావచ్చు. నాకైతే 3 గిఫ్ట్స్ వచ్చినాయి.